రాజమహేంద్రవరానికి చెందిన జానకి అనే నవల రచయిత్రి తాను రాసిన కృష్ణవేణి నవలతో పాటు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాసిన పాటల ప్రతిని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు నవల రచయిత్రి జానకిదేవి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ పాటలను ఖచ్చితంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అవసరమైన చోట వాడుకునేందుకు సద్వినియోగం చేస్తామనేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అటువంటి రచయిత్రి నగరానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. ఈ వయసులో కూడా కళానికి పనిచెప్పి సమాజాన్ని జాగృతం చేసే విధంగా సామాజిక స్పృహతో, బాధ్యతతో నవలలు రాయటం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మరిన్ని నవలలు రాయాలని ఆకాంక్షించారు. జానకి గారు నవల రచయిత, పాటలు కూడా రాస్తారు. చాలా చక్కని పాటలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆవిడ రాసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని సద్వినియోగపరుచుకొని పార్టీకి ఎక్కడ అవసరమో ఆ పాటల్ని పాడించి ఉపయోగించుకుంటాం కూడా ఆవిడకి తెలియజేస్తూ, మరి ఆవిడ రాసిన నవల కూడా కృష్ణవేణి ఇలా అనేకమైనవి కూడా ఆవిడ చేయడం జరిగింది. ఆవిడ మన నగర వాసిగా మనకి చాలా గర్వకారణం. ఈ వయసులో కూడా ఆవిడ ఈ కళానికి పనిచెప్పి ఇలాంటివి రాయగలుగుతూ ఉన్నారంటే ఆవిడ చాలా స్ఫూర్తిదాయకం మన అందరికీ కూడా. తప్పకుండా ఆవిడ బాగుండాలని, ఇలాంటి సామాజిక స్పృహతోటి ఏదైతే బాధ్యత కలిగిన నవలన్నీ కూడా సమాజంలోకి ఈవిడి ద్వారా రావాలని, సమాజంలోని మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడకి ధన్యవాదాలు.